సో ఒక స్టేట్మెంట్ చెప్తాను. కరెక్ట్ మీ అండ్ టెల్ యువర్ ఒపీనియన్ అబౌట్ ఇట్. ఏంటంటే ఇప్పుడు బిజినెస్ మ్యాన్ కానీ, ధనవంతులు కానీ ఒక తరానికి సరిపోయేంత సంపాదిస్తే చాలు. సో బికాజ్ అదర్ ఇండియన్స్‌కి కూడా ఆ డబ్బు స్ప్రెడ్ అవుతది. కానీ 10 తరాలకు సరిపోయేంత సంపాదించడం వ్యర్థము, వేస్ట్ అంటారు. మీరేమనుకుంటారు? ఒకప్పుడు అది కరెక్ట్ అండి అది. అప్పుడు ఏంటంటే ఒక 3 తరాలు 5 తరాలు అంటే మనం ఇల్లు కొన్నా లేకుంటే ఆస్తులు తీసుకున్నా అప్పుడు చిట్టీలు కట్టేవాళ్ళు, ల్యాండ్స్ కొనేవాళ్ళు, ఇవన్నీ అంటే గోల్డ్ అంతా కొనేదంతా ఉండేది. బట్ ఇఫ్ యూ లుక్ ఎట్ లాస్ట్ 10-15 ఇయర్స్ 20 ఇయర్స్ నుంచి కనుక తీసుకుంటే అప్పటి నుండి కనుక వస్తున్న న్యూ జన్ థీరం కనుక తీసుకుంటే ఇప్పుడు మారిపోయింది. ఇప్పుడు మనకు ఎవరన్నా వెళ్ళి మంత్లీ చిట్స్ కట్టేవాళ్ళు మార్గదర్శిలో అక్కడ తగ్గిపోయినారు. ఓకే. అండ్ వాళ్లకు ఏదో లైఫ్లో ఈ ప్లాట్ కొన్నాను, ఈ ప్లాట్ నేను కూడా చెప్తాను, మీకు అవసరం కంటే ఎక్కువ కొనుక్కోకండి అని చెప్తాను. సో యూ ఆల్సో ఈక్వల్లీ గివ్ ఇంపార్టెన్స్ టు యువర్ లైఫ్ అండ్ లైఫ్ స్టైల్. ఈ రోజులలో ఏముంది, నేను ఎక్కడికన్నా హాలిడేకి ఏ కంట్రీకి వెళ్తాను, నేను పిల్లలు తీసుకొని ఈ వారం నేను ఏ హోటల్కి వెళ్తాను, లేదా ఎవ్రీ వెకేషన్ నేను ఎక్కడ తీసుకొని వెళ్తాను, మంచి కార్ అయిపోయిన తర్వాత 3 years తర్వాత చేంజ్ చేసి ఎక్కడికి వెళ్ళాలి. సో అప్పట్లో డబ్బును దాచుకునే వాళ్ళు ఇప్పుడు డబ్బును అనుభవిస్తున్నారు, జీవితాన్ని అనుభవిస్తున్నారు. సో ఆ జీవితాన్ని అనుభవించడం అనే దాంట్లోకి ట్రాన్సిషన్లోకి వచ్చేసింది. ఇప్పుడున్న ఇల్లు వాళ్ళకి చాలా క్లియర్గా తెలుసు, మేమే ఉంటాం తప్ప మా పిల్లలు ఈ ఇంట్లో ఉండరు అని ముందే డిసైడ్ అయిపోతున్నారు. అప్పుడు అలా కాదు, ఒక 3-4 generations ఉండేవాళ్ళు అందులోనే. ఇప్పుడు అసలు ఏ ఫ్యామిలీని తీసుకోండి, మీరు 10 మందిని ఇంటర్వ్యూ చేయండి, మా పిల్లలు కూడా ఇందులో ఉంటారనేది లేనే లేదు. ఎవరు 10 మందిలో 10 మంది చెప్పారండి అలాగా. సో అది లేదు అది. సో వాళ్ళ లైఫ్ స్టైల్ తగ్గట్టు వాళ్ళు మళ్ళీ మూవ్ అయిపోతారు అంతే. అంటే మీకు మీ ఇల్లు అనేది మీ లైఫ్ స్పాన్కు మాత్రమే రెస్ట్రిక్ట్ అయిపోయి ఉండేది. ఆ తర్వాత దాన్ని వచ్చి చూసుకోవాలన్నా మెయింటైన్ చేయాలన్నా ఎవరైనా ఉంటారా లేదనే ఒక $1 million క్వశ్చన్. టైం కూడా వేరే వాళ్ళకి, అంటే పిల్లలకు అసలు ఉండదు. అండ్ వాళ్ళ ఫీచర్స్ వాళ్ళకు ఉన్నటువంటి లైఫ్ స్టైల్ ఫీచర్స్, డిజిటలైజేషన్ వచ్చింది, హోమ్ ఆటోమేషన్ వచ్చేసింది, లగ్జరీస్ కంఫర్ట్స్ ఉన్నాయి. సో వాళ్ళు దాన్ని డెఫినెట్లీ దే వాంటెడ్ టు మూవ్ టు ద నెక్స్ట్ లెవెల్ కదా అది. అయితే సూచిరండియా కిరణ్ గారు, యూజువల్గా చాలామంది బిజినెస్ పీపుల్కి 2 ఇష్టాలు ఉంటాయి, ప్యాషన్స్ ఉంటాయి. ఒకటి పొలిటికల్గా వెళ్ళాలని, ఇంకోటి సినిమాల్లో వెళ్ళి డబ్బులు పోగొట్టుకోవాలనో సంపాదించాలనో. సో మీకేంటి, సినిమాలో పొలిటికల్ కెరియర్? రెండు కావండి నాకు. బట్ పాలిటిక్స్ అనేదాన్ని నేను ప్యాసివ్ పాలిటిక్స్ని నేను ఎంజాయ్ చేస్తాను. నేను డైరెక్ట్ ఎలక్షన్లకు పోదలుచుకోవాలి. బికాజ్ నాకు అది సూట్ కాదు. నాకు మార్నింగ్ ఒక 100-200 మంది ఉండి రకరకాల వాళ్ళకు ఫోన్ చేసి రకరకాల వాళ్ళకి రికమెండేషన్ లెటర్స్ రాసి ఇచ్చి నేను చేయలేను. జెన్యూన్ కాజెస్ మీద నేను పనిచేయగలుగుతాను. నాకున్నటువంటి ఇంటర్నేషనల్ కనెక్టివిటీ కానీ, నాకు ఆ ట్రావెల్ కానీ, నాకు గ్లోబల్ విలేజ్ అంటాను నేను ఎంజాయ్ దాట్. సో అటువంటివి కావాలనుకుంటున్నప్పుడు నేను ఏ రకమైనటువంటి పొలిటికల్ నామినేటెడ్ పొజిషన్ ఉంటే, if some government or some this thing, if they give me that kind of an opportunity, nakunnatuvanti talent nu vaadiki nenu vadukovali. Akka double సంపాదించాలని కాదు. With the God's grace I am happy in my own business and in my own world. As you rightly said, ఇంతకుముందు మీరు చెప్పినట్టు మనం ఏదో నెక్స్ట్ థర్డ్ ఫోర్త్ కాదు. సో మనం ఇవ్వాల్సిన దాంట్లో నాకున్న దాంట్లో నాకు చాలా తృప్తిగా నేను సొసైటీకి మళ్ళీ నేను బ్యాక్ ఇస్తుంటాను. సో ఐ అడాప్టెడ్ అబౌట్ 50 స్పెషల్ కిడ్స్ చిల్డ్రన్ హోమ్స్ నేను అడాప్ట్ చేసుకున్నాను. వాళ్ళతో నేను చాలా ఎంజాయ్ చేస్తాను. నేను విలేజెస్ని అడాప్ట్ చేసుకున్నాను, స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేస్తాను. సో నా వ్యాపారం నేను ఏదైతే ఉందో అదొక స్థాయిలోకి వచ్చింది, అది ఆటో పైలట్ మోడ్లో నడుస్తుంది. కాబట్టి నాకు వచ్చిందన్నంతా కూడా నేను ఈ రకంగా ఐదర్ నా పర్సనల్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయడానికి కానీ, నాకు ఇష్టమైనటువంటి ప్రవృత్తి అంటారు కదా, ఆ ప్రవృత్తిలో ఉన్నటువంటి పార్ట్స్ అన్నిటిని నేను ఎంజాయ్ ఆల్ దీస్ థింగ్స్. కాబట్టి ఆ రెండిట్లలో కూడా నాకు సినిమా వాళ్ళతో చాలా పరిచయాలు ఉన్నాయి. అండ్ సినిమా వాళ్ళతో కూర్చుంటాను, టీజర్స్కి వెళ్తాను, లేకపోతే ప్రివ్యూస్కి వెళ్తాను. కానీ నేను సినిమా తీయాలన్నది నాకు దాని మీద ఇంట్రెస్ట్ ఏం లేదు. సినిమాలో యాక్ట్ చేయాలని ఉందా ఎప్పుడైనా? లేదండి. ఎందుకంటే అది ఆల్ యువర్ ప్రోమోస్ కానీ, పాటలు కానీ, కవర్ సాంగ్స్లో కానీ ఇట్ వాజ్ లైక్ పర్ఫెక్ట్గా యాక్టింగ్తో సహా చేశాను, చూడడం జరిగింది. సో ఇంట్రెస్ట్ ఉందేమో యాక్టింగ్ అని? లేదు. అంటే మనం దాన్ని ప్రొఫెషన్గా తీసుకుంటేనే, అంటే ఏ పనైనా చేసినా అది మనసు పెట్టి చేయాలి. అందులో ఇప్పుడు నేను ఒక రిసార్ట్ కడుతున్నా, లేకపోతే ఇంకోటి చేస్తున్నా, నా ప్రాజెక్ట్ వేస్తున్నా, నేను ఒక ఈవెంట్ చేస్తున్నా కూడా నేను అక్కడికి వెళ్ళి నేను ఒక 2-3 times రెక్కీ చేస్తాను. 28th November
సోను సూద్ వస్తున్నాడు అండ్ వీఆర్ డూయింగ్ ఏ చారిటీ ఈవెంట్ అక్కడ. చారిటీ ఈవెంట్ అనకూడదు, బట్ నేను అక్కడ వాళ్ళతో కలిసి ఒక గల ఒక 3,000 మందితో సంకల్ప దివస్ నేను చేసుకుంటున్నాం. దానికి నేను ఇప్పటికి 3 times నేను ఆ వెన్యూకి వెళ్ళాను. నాకు ఎక్కడ ఏముండాలి, ఎలా రావాలి, పిల్లలు వచ్చినప్పుడు ఎక్కడ దిగుతారు, ఎలా తీసుకొస్తాము, లైక్ వీల్ చైర్స్ అక్కడ ఉన్నాయా. సో ఆ స్క్రీన్ ప్లే అంతా నేను అక్కడ ఉండి నా ఈవెంట్ మేనేజర్స్, నా బ్రాండింగ్ టీమ్ తోటి కలిసి నేను అక్కడ కూర్చొని ప్లాన్ చేసుకొని వస్తాను. దట్ ఈస్ హౌ ఐ ఇన్వాల్వ్ అండ్ ఎంజాయ్. ప్రతి బర్త్డేకి ఒక సోషల్ కాజ్ ఉంటుంది అండ్ ప్రతి బర్త్డేకి మీ ఓన్ ప్యాషనెట్ పర్సనల్ లైఫ్ ఉంటుంది. ఎలా డిఫరెన్షియేట్ చేస్తున్నారు ఏంటి అసలు? ఎందుకు బర్త్డే రోజే మనం ఏదైనా చెయ్యాలి అన్న సంకల్పం ఏంటి? ఆ సంకల్పం అనేది పుట్టినందుకు ఒక అర్థం అనా? అంటే నేను ఒకటి చెప్తానండి. నేను నా బర్త్డే నేను మీకు చెప్పినట్టు మార్కెటింగ్ స్టాఫ్, తర్వాత ఫ్రెండ్స్, వీళ్ళంతా ఎవరైతే ఫాలో అవుతుంటారో వాళ్ళందరూ ఏం చేశారంటే, మనకు ఒక క్రికెటర్, పొలిటీషియన్, సినిమా వాళ్ళకి చేసినట్టుగా రోడ్లు బ్లాక్ చేయడం, ఆ రోజున హడావుడి మొత్తం ఒక హాఫ్ ట్రక్ల నిండా పూలు తీసుకొచ్చేసి అదంతా చేయడము, ఇవన్నీ చేస్తున్నప్పుడు నాకు భయం వేసేది. ఎందుకంటే వీళ్ళంతా నాతో రేపు లేకపోతే ఎవరు చేయాలి, గ్లామర్ దానికి అలవాటు పడిపోతే మనం తర్వాత రేపు మళ్ళీ ప్రాబ్లం అవుతుంది ఒకటి. అప్పుడు అనుకున్నప్పుడు ఏంటంటే, నాకు ఇష్టమైనటువంటి, నాకు చైల్డ్హుడ్ నుంచి నాకు నేను ఐఎమ్ మోర్ ఇంటూ యూనో డౌన్ ట్రాడంతో, నేను మనకు దేవుడు ఇచ్చాడు, బ్యాలెన్స్ ఎట్లా చేయాలనేటువంటిది నాకు ఆ ఫ్యాక్టర్ ఉంది నా లోపల. నేను దాన్ని ఏం చేశానంటే, మీరు ఎంత ఇష్టం కదా, అవును సార్ చాలా ఇష్టం, ఒక పని చేద్దాం, అయితే మనం దాన్ని ఒక సర్వీస్ యాక్టివిటీస్ చేసుకుందాం, కలిసి చేసుకుందాం. మీరు చెప్తుంటే నేనేదో నన్ను నెత్తిలో భుజాల మీద ఎగిరేసి జై కిరణ్, హాయ్ కిరణ్ ఇవన్నీ వద్దు, మనం కలిసి వెళ్ళొచ్చేద్దాం. మీకు తృప్తి ఉంటుంది, నాకు తృప్తి ఉంటుంది, సంఘం కూడా, ఐ మీన్ సొసైటీ ఆల్సో విల్ అప్రిషియేట్ అస్ అని చెప్పాను. అన్నప్పుడు వాళ్ళు ఇమ్మీడియట్గా ఏం చేశారు, కిరణ్ మిత్ర మండలి అని పెట్టారు. అమ్మో, మళ్ళీ ఇది ఇంకో ఎక్కడ డేంజర్ ఇది మండలి. ఇది నేనేం చెప్పానంటే, మళ్ళీ వాళ్ళు బాధపడకుండా, అలా కాదు, మనం పని చేద్దాం, ఈ బర్త్డేను మనం దాన్ని ఒక కాజ్ డే కింద మారుద్దాం. సో అని చెప్పి వాళ్ళకి ఏం చేశారంటే, మనం ఈ రోజున తీసుకుంటుంది ఒక సంకల్పం. సో గివింగ్ బ్యాక్ సంకల్పం అనేది అంటే, మనం ఏదన్నా ఒక పూజ చేస్తున్నప్పుడు కూడా మనం ఒక సంకల్పం తీసుకొని దాన్ని స్టార్ట్ చేస్తారు. ఆ సంకల్పం ఈజ్ నథింగ్ బట్ యు ఆర్ టేకింగ్ ఎన్ ఒక దీక్ష, ఒక రకమైనటువంటి ప్రతిజ్ఞ తీసుకోవడం లాంటిదే ఇది చేయాలి అన్నటువంటి దాన్ని. సో మనం అందరం ఏం చేస్తాం, సో గివింగ్ బ్యాక్ అంటే ప్రతి మనిషికి ఉన్నటువంటిది కొంచెం ఎక్స్ట్రా ఇస్తే ప్రపంచంలో అన్నం కోసం బాధపడేవాడు, లేకుంటే ఒక చిన్న బేసిక్ లైఫ్ స్టైల్ కోసం బాధపడేవాళ్ళు ఎవరు ఉండరు. ఎందుకంటే అది అంత ఉంది. 1/3 ఆఫ్ ది 2/3లో 1/3 బాగుంటే మిగతా 2/3ను మనం ఆటోమేటిక్గా మనం బ్యాలెన్స్ చేయొచ్చు, ఏం కష్టం లేకుండా. అంటే మీ లైఫ్ స్టైల్ ఏం దెబ్బతినకుండా చేయొచ్చు. సో ఇది మనం ట్రై చేసుకొని చూద్దాము అని అన్నప్పుడు అక్కడ సంకల్ప్ దివస్ అనేది స్టార్ట్ అయింది. ఆ తర్వాత నుండి ఫస్ట్ బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ ఇది స్టార్ట్ అయిన తర్వాత అన్నా హజారేని ఫస్ట్ టైం తీసుకొచ్చాము. ఆ తర్వాత కిరణ్ బేడి, తర్వాత జాకీ నర్పుతం, అభినవ్ గాంధీ అంటారు ఆయనను, తర్వాత సుందర్లాల్ బహుగుణ అండ్ బాబా అంటే లెప్రసీ మీద పనిచేసిన అతను, అరుణారాయ్, లక్ష్మి యాసిడ్ విక్టిమ్ తనను, అండ్ అలా ట్రైబల్లో ఉండి గోల్డ్ మెడల్స్కి వెళ్ళినటువంటి ఒలింపియన్ మన నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ నుంచి ఈసారి సోను సూద్. బికాజ్ ఐఎమ్ బ్రింగింగ్ హిమ్, బికాజ్ ఆయనకు వచ్చిన దాంట్లో ఎవరు ఏ డబ్బు ఇచ్చినా ఏది ఇచ్చినా ఇలా వస్తుంటుంది, అలా పోతుంటుంది. జేబులో తెల్లారి మార్నింగ్ బ్యాంక్ బ్యాలెన్స్ ఏ ఉండదు, ఇలా రావాలి అలా వెళ్ళిపోవాలి. ఈజ్ అ గుడ్ ఫ్రెండ్, నాకు చాలా పరిచయం కూడా ఉంది. అండ్ ఐ సెడ్ నో, దిస్ టైమ్ యూ షుడ్ కమ్ అండ్ ఇన్స్పైర్ ద పీపుల్ అదని చెప్పాను. ఐ ఆల్సో సెడ్ ఐ విల్ బి దేర్ బై అని అన్నాడు. సో దిస్ టైమ్ హీ ఈస్ కమింగ్. సో బేసిక్గా నేనేమంటానంటే, సోషల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్ అండ్ పర్సనల్ లైఫ్ అని 3 లైఫ్స్ ఉంటాయి. సో ఐ సీ దిస్ ప్రొఫెషనల్ లైఫ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అది లేకపోతే నేను ఇక్కడ రాను, మనం ఏం మాట్లాడడం. దట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ లైఫ్. బట్ బ్యాలెన్స్ చేసుకోవాలంటే ఈ రెండింటిని మనం సొసైటీలోకి వెళ్ళాలంటే సోషల్ లైఫ్ లేకపోతే లైఫే లేదు. పర్సనల్ లైఫ్ మిమ్మల్ని ఒక నెక్స్ట్ తరం మీ గ్రాండ్ ఫాదర్ పేరు ఏంటంటే మీరు చెప్పలేను. నేనంటే ఏదో ఈ మధ్యన ఇలా మాట్లాడుతూ వాళ్ళ పేర్లు తెచ్చుకుంటున్నాం, కానీ చాలామందికి గ్రాండ్ ఫాదర్ వాళ్ళ ఫాదర్ ఎవరు అంటే తెలియదు. అంటే 2 generationస్కే రెస్ట్రిక్ట్ అయిపోతుంది. సో గుర్తుపెట్టుకోవాలంటే, పబ్లిక్ గుర్తుపెట్టుకోవాలంటే యూ షుడ్ హ్యావ్ యువర్ ఓన్ హిస్టరీ. సో ఇది ఆ బ్లూ ప్రింట్ను మనం కంబైన్ చేసేసుకొని ఆ లైఫ్ను మనం చేసుకుంటే ప్రతి ఆర్డినరీ మనిషి కూడా ఎక్స్ట్రాడినరీ మనిషి కింద కన్వర్ట్ చేయాలి. సో భయమే లేని లయన్ కిరణ్ గారికి అత్యంత బాధ కలిగిన విషయం కానీ, సిచ్యువేషన్ కానీ ఏదైనా ఉందా పర్సనల్ లైఫ్లో కానీ? చాలా ఉన్నాయండి. అంటే మా ఫాదర్ ఎప్పుడైతే నేను ఎదిగే టైంలోనే తను సడన్గా మల్టిపుల్ ఆర్గన్ ఫెయిల్యూర్ అయ్యి తను
పోయినప్పుడు. అండ్ ఇంకా చాలా బాధ కలిగింది ఏంటంటే కరోనా టైంలో నాకు చాలా చాలా క్లోజ్గా ఉండి కొన్ని వేల మెమరీస్ నేను షేర్ చేసుకున్నాను నా ఫ్రెండ్స్ అంతా నా కళ్ళ ముందు పోయినప్పుడు. సో ఆ టైంలో కూడా నేను కరోనాలో మా ఇంట్లోకి చెప్పకుండా మాస్క్ వేసుకొని నాకు కరోనా ఉండి నేను కరోనా వాళ్ళకు బెడ్ పక్కన వాళ్ళతోటి ఉండి నేను గడిపాను. ఎందుకంటే ఐ నో దట్ దే ఆర్ నాట్ గోయింగ్ టు బీ విత్ అస్, బికాజ్ ఆ స్టేజ్కి వచ్చిన తర్వాత ఉండరు. బట్ ఐ ఫెల్ట్ దట్ నాకు అది భయం లేదన్నాను కదా నేను. సో అక్కడ ఇంట్లో తెలిసే గొడవ పెడతారని చెప్పి పడుకున్న తర్వాత డోర్ ఓపెన్ చేసేసి లాక్ చేసేసి బయటకు వచ్చి వాళ్ళతో ఉండి చాలామందికి లాస్ట్ బ్రీత్ తీసేటప్పుడు డాక్టర్ చెప్పమంటే నా చేతులతో తీసేసాను నేను దాంతో. సో అంటే అలాంటి అంటే లైఫ్ బిఫోర్ కరోనా అండ్ ఆఫ్టర్ కరోనా ఉంది. అంటే కళ్ళ ముందు ఇలా మాయమైపోతుంటే ఒక్కొక్కళ్ళు. సో నేను వాటికి సంబంధించిన ఇంజెక్షన్స్ని కానీ ట్యాబ్లెట్స్ని కానీ అవన్నీ తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాను. నెక్స్ట్ డే మార్నింగ్ అలా ఏముంటుంది అంటే ఒక భయంకరమైన ట్రామా, భయం అనేది నాకు అప్పుడు వచ్చింది. అది అంటే ఎవరిని పొడగొట్టుకుంటామో అనేటువంటి ఆ ఫియర్. అది రేపు పొద్దున్న ఎవరన్నా అక్కడికి పోయినప్పుడు వాళ్ళు అడ్మిట్ అయినారట అంటే హాస్పిటల్లకు ప్లాన్ చేయడము, మనకున్న ఇన్ఫ్లుయెన్స్ తోటి వాళ్ళని అక్కడ అడ్మిట్ చేయించేలా చేయడము, ఒక హార్ట్ బీట్ ఏదో డిస్టర్బ్డ్ అయ్యి ఏం తోచదు, డ్రై అయిపోతుంటుంది, డిహైడ్రేట్ అయిపోతుంటాం బాడీ అంతా. అది అమ్మో చాలా దట్ డేస్ ఆర్ ఇంకా రావనుకోండి, అలాంటిది రాకూడదు.